ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందున్న మీ కార్మిక అన్నలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున శుభోదయం. ఒక మహానుభావుడు అంటాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అని అంటాడు. కానీ నేటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గారి నిర్ణయం, ఆలోచన విధానం ఎలా ఉందంటే, దేశం అంటే మనుషులు కాదోయ్, దేశం అంటే ఆదాని, దేశం అంటే మనుషులు కాదోయ్, దేశం అంటే అంబానీ, దేశం అంటే మనుషులు కాదోయ్, దేశం అంటే జిందాల్, దేశం అంటే మనుషులు కాదోయ్, దేశం అంటే నా దోస్తులు, పారిశ్రామికవేత్తలు, బడా కార్పొరేట్లు, వీళ్ళే నా దేశం. కానీ కూలీనాలు చేసుకునేటటువంటి కార్మిక వర్గం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు, వీళ్ళెవరూ ఈ దేశ ప్రజలు కాదు, ఈ దేశ సంపద కాదు అని బహిరంగంగానే తన విధానాల ద్వారా సుస్పష్టం చేస్తా ఉన్నారు. మనం ఈ 44 చట్టాలను 4 కోట్లుగా మారుస్తూ కార్మిక వ్యతిరేక నిర్ణయాలను గత 3-4 సంవత్సరాలుగా ఆయన పెండింగ్ లో పెడతా వస్తున్నారు. మనకు ముందుగా అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ 44 చట్టాలు 4 కోట్లుగా తీసుకురావడం చేత అసలు ప్రభుత్వానికి లాభం ఉందా, ప్రజలకు లాభం ఉందా, కార్పొరేట్లకు లాభం ఉందా? ఇది మనం అర్థం చేసుకోగలిగితే మనకు సమస్య అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ చట్టాల రూపకల్పన చేస్తున్న సందర్భంగా మాలాంటి కార్మిక సంఘాలు అడిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏమంటారంటే, ప్రపంచ దేశాల్లోనే ఫైనాన్స్, సూపర్ ఫైనాన్స్ రాష్ట్ర దేశంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టాలి. ఈ భారతదేశాన్ని అలా నిలబెట్టాలంటే ఈ ఉన్న కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టాలను తెచ్చినప్పుడే అది సాధ్యమైతుందని బహిరంగంగా సిగ్గు విడిచి ఆయన ప్రకటనలు చేస్తా ఉన్నారు. మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సూపర్ పవర్ దేశంగా ఉండాలంటే కార్పొరేట్ల సంపద పెరగడం కాదు, కిందున్నటువంటి రైతన్నల సంపద పెరగాలి, కిందున్నటువంటి కార్మిక అన్నల సంపద పెరగాలి, కిందున్నటువంటి చిరు కార్మికుల సంపద పెరగాలి, కాంట్రాక్ట్ కార్మికుల సంపద పెరగాలి. తద్వారా ఏమవుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలకు పన్ను అవుతుంది. పన్నులు వెళ్ళినప్పుడు అప్పుడు సూపర్ పవర్ ఫైనాన్స్ దేశంగా మన దేశం వెలుగుతుంది తప్ప ఏదో కార్పొరేట్లకు సేవ చేయడం ద్వారా మాత్రమే మనది ఆర్థిక మొదటి దేశంగా ఎదగదనేది ఈ ప్రభుత్వాలు గ్రహించాలి. ఇకపోతే ముఖ్యంగా కార్మిక చట్టాల వల్ల మనకి ఏం ఉపయోగం అనేది చాలా మందికి తెలియదు. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూస్తే దాంట్లో కళ్ళు బహిర్గమయ్యేటటువంటి నిజాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒక కార్మికుడికి కనీస రక్షణ పరికరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రక్షణ పరికరాలు కూడా కార్మికుడు తన ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. ఒక సంఘం చర్చలు జరుపుతుండగా సమ్మె నోటీస్ ఇవ్వడానికి వీల్లేదు. సమ్మె నోటీస్ ఇస్తే 6 నెలలు అందులో ఉన్నటువంటి నాయకత్వాలను జైల్లో పడేయాలి. మూడోది, ఈ చట్టాలు ఎట్లా ఉన్నాయంటే 1890 అప్పుడు పాలీ సమాజంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు కూడా ఇంతటి దౌర్భాగ్యంగా, ఇంతటి నియంత లాగా లేవు. దయచేసి నేనేమంటున్నా అంటే, అన్నలారా, ఇప్పటి వరకు ఉన్నాయే కార్మిక చట్టాలు నామమాత్రమైన చట్టాలు, ఎవరెవరన్నా కాదన్నా. ఈ నామమాత్రమైన చట్టాలను కూడా కాపాడుకోలేకపోతే రేపు మనకు చిప్ప చేతికి రాక తప్పదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. జయలలిత గారు రాత్రికి రాత్రి ఒక్క కలం పోటుతో 1,00,000 మంది మధ్యతరగతి ఉద్యోగస్తులను తీసి పడేస్తే సుప్రీంకోర్టుకి వచ్చే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అవును, మిమ్మల్ని పీకేద్దని ఏ చట్టంలో లేదు కదా అని అన్నది. ఈ దేశంలో కార్మిక వర్గం కొంత వీరోచితమైన పోరాటాలు చేయడం ద్వారా కార్మిక చట్టాలు వచ్చినాయి. కానీ ఉద్యోగస్తులకు, మధ్యతరగతి అధికారులకు చట్టాలు లేవు. వాళ్ళకి ఏమనంటే, అధికారులతో వీళ్ళ విన్నపాలు పెట్టుకోవాలి, గవర్నమెంట్ ఒక పిఆర్సీ వేసి ఎంతో వేతనాలు ఇవ్వాలి. కానీ అక్కడ జయలలిత గారు 1,00,000 ఉద్యోగాల్ని రాత్రికి రాత్రి ఒక కలంపోటుతో పీక్ పడేసినాడు. సుప్రీంకోర్టు అన్న మాటలేవి, మిమ్మల్ని పీకొద్దని ఏ చట్టంలో ఉందా నాకు చెప్పండి అని అన్నది. అప్పుడు నోరెళ్ళ పెట్టాల్సి వచ్చింది. దయచేసి ఈ కార్మిక చట్టాలు పోయినాడు మన పరిస్థితి కూడా ఇదే రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి ఈ కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి వీరోచితమైన పోరాటాలకు మీరందరూ ముందుండాలి. వీరోచితమైన పోరాటాలు చేస్తే మోడీ గారు వాడి అమ్మ మొగడానికి దిగి వస్తాడు. దానికి చక్కని ఉదాహరణ ఢిల్లీ కేంద్రంగా గత 2 సంవత్సరాలుగా రైతులు చేసిన వీరోచిత పోరాటాలను
దృష్టిలో పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని తప్పైందని చెప్పదెబ్బలు వేసుకొని కార్మిక చట్టాలను వెనకెత్తిస్తున్న చరిత్ర ఈ భారతదేశ రైతాంగానికి ఉన్నది. అదే భారతదేశ రైతాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని 44 కోట్లు కొనసాగేలా 4 చట్టాలు రద్దయ్యేలా ఈ భారతదేశ కార్మిక వర్గం ముందుకి కొట్లాడాలని, అందులో భాగంగానే సింగరేణి కార్మిక వర్గానికి ఈ పోరాటాలు, ఈ ఆత్మ బలిదానాలు, ఈ వీరోచిత పోరాటాలు కొత్త కాదు కనుక మీరందరూ కూడా ముందు వరుసలో ఉండి ఈ కార్మిక చట్టాలను వెనక్కి నెట్టేలా మీరందరూ వీరోచితంగా పోరాడాలని 20వ తేదీల సమ్మెను ప్రతి ఒక్కరు ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మేము సంఘాలన్నీ ఒకటే మీ ముందుకు వచ్చాం, అర్జిస్తున్నాం. కార్మిక చట్టాలన్నీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది అని మిమ్మల్ని అర్జిస్తున్నాం. దయచేసి కార్మికులుగా మీరంతా కూడా ఒక తాడిపి వైపు వచ్చి 20వ తేదీ సమ్మెను అత్యంత విజయవంతంగా